అంతర్ముఖం ఎపిసోడ్ 26 శీర్షిక శ్రవణం అంటే వినికిడి వ్యామోహం ఉపశీర్షిక మన చెవులు వినేది నిజమా లేక మనసు కలుషితమవుతోందా? ఈ ప్రపంచంలో మనకు వినిపించే ప్రతి శబ్దం మన మనస్సుపై ఒక ప్రభావం చూపుతుంది. ఒక మాట, ఒక స్వరం, ఒక శబ్దం ఇవన్నీ మనలో భావాలను సృష్టిస్తాయి. కాని మనం ఏమి వింటున్నామో ఎప్పుడైనా ఆలోచించామా? మన చెవులు మన జీవితాన్ని నిర్మిస్తున్నాయా లేక నాశనం చేస్తున్నాయా? వినికిడి శక్తి. ఒక చిన్న మాట మనసుకు శాంతిని ఇస్తుంది, మరో మాట మనసును గాయపరుస్తుంది. మాటల శక్తి అంత గొప్పది. పిల్లలప్పుడు మనకు చెప్పిన మాటలు మన వ్యక్తిత్వాన్ని నిర్మించాయి. నువ్వు చెయ్యగలవు అని ఎవరో చెప్పితే మనలో ధైర్యం పెరిగింది. నువ్వు పనికిరావు అని ఎవరో చెప్పితే మనలో భయం పెరిగింది. వినికిడి మన జీవితాన్ని మలిచే ఒక శక్తి. ఆధునిక ప్రపంచంలో వినికిడి వ్యామోహం. ఈరోజు మన చెవులెప్పుడూ ఖాళీగా ఉండవు. పాటలు, వీడియోలు, గాసిప్, నెగిటివ్ మాటలు. మనం ఎప్పుడూ ఏదో ఒకటి వింటూనే ఉంటాం. నిశ్శబ్దమంటే మనకు భయం. అందుకే మన చెవులనెప్పుడూ ఏదో ఒక శబ్దంతో నింపుతుంటాం. కాని ఈ శబ్దం మనసును అలసటకు గురిచేస్తుంది. కథ. సురేష్ అనే ఒక వ్యక్తి. అతను సాధారణంగా సంతోషంగా ఉండేవాడు. కాని అతనికి ఒక అలవాటుంది, గాసిప్ వినడం. ఎవరైనా ఏదైనా మాట్లాడితే అతను ఆసక్తిగా వింటాడు. నెమ్మదిగా అతని మనసు మారడం ప్రారంభమైంది. ఇతరుల గురించి నెగటివ్ ఆలోచనలు, అనుమానం, అసూయ. ఒకరోజు అతను గ్రహించాడు, నేను వినేది నా మనసును విషపూరితం చేస్తోంది. వినికిడి వ్యామోహం ప్రభావం. మన చెవులు విన్న ప్రతి మాట మన మనసులో నిలుస్తుంది. నెగిటివ్ మాటలు వింటే మనసు కలుషితమవుతుంది, ఆలోచనలు చెడిపోతాయి, శాంతి పోతుంది. పాజిటివ్ మాటలు వింటే ధైర్యం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, జీవితం మారుతుంది. మనం వింటున్నది మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. పరిష్కారమైతే ఈ వినికిడి వ్యామోహాన్ని ఎలా నియంత్రించాలి? కొన్ని మార్గాలు. నిశ్శబ్దాన్ని అలవాటు చేసుకోండి. మంచి మాటలు వినండి. ప్రవచనాలు, ప్రేరణాత్మక మాటలు. నెగిటివ్ మాటల నుంచి దూరంగా ఉండండి. మనస్సును గమనించండి. ప్రతి మాట వినాల్సిన అవసరం లేదు. ఎంపిక మనదే. ముగింపు. మన చెవులో మనకు జ్ఞానమివ్వాలి, కాని మనసును కలుషితం చేయకూడదు. వినికిడి నియంత్రణలో ఉంటే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే మనసు గందరగోళంగా మారుతుంది. ముగింపు సందేశం. నువ్వు ఏం వింటావో అదే నీ ఆలోచన అవుతుంది, అదే నీ జీవితమవుతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.